నేను సెల్ ఫోన్ వస్తాను ఇప్పుడు మీరు మాట్లాడుతుందా ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ఓకే మేడం మైక్ కింద కానీ పెట్టండి ఇంకా పైకి ఎందుకు ఓకే మేడం డౌట్స్ ఏం చెప్పండి. మేము ఫస్ట్ రోజు నుంచి ఒకటే మొత్తుకుంటున్నాం. మేము మా అసోసియేషన్లో మా డాన్సర్స్కి రావాల్సిన పేమెంట్స్ ప్రొడ్యూసర్స్ మాకు ఇస్తున్నా సరే కొంతమంది ఇన్ఛార్జీలు కమిషన్ రూపంలో తినేస్తున్నారు. సో వాటి మీదనే మా పోరాటం. కానీ దాన్ని వేరే వేరే టాపిక్స్ మీద డైవర్ట్ చేసి అనవసరంగా లేనిపోని వాటి మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప ఉన్న విషయం ఏంటనేది బయటికి రావట్లేదు. సో ఇప్పుడు జరిగింది కూడా అదే, దాని గురించే మీటింగ్. మేము వచ్చాము, మా వివరణ అంతా ఇచ్చాము, ఏం ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మేము మొత్తం వివరించాము. వాళ్ళ కింద మాట్లాడి వాళ్ళకు ఫైనల్ డెసిషన్ చెప్తారు. సో దాన్ని బట్టి మేమేం డెసిషన్ తీసుకోవాలనేది మా సభ్యులతో మేము మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. ఇది మేడం, మొన్న జరిగిన మీటింగ్లో సాష్టాంగ నమస్కారం చేశారు, రాజీనామా చేసేస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అఫీషియల్గా ఏదైనా ఇస్తేనే కదండి అవుతుంది. ఇప్పుడు మనిషి నేను చచ్చిపోతున్నాను అని అంటే నమ్ముతారా? చచ్చిపోయిన తర్వాత నమ్ముతారా? చిన్న లాజిక్. ఇప్పుడు అంటారు ఏది, ఒకవేళ తప్పు చేసిన వాళ్ళతో పని చేయాల్సి వస్తే అలాంటి వారితో పని చేయడం కంటే మనం పదవిలో నుండి వెళ్ళిపోవడం బెటర్ అనే ఆప్షన్ని మేము చూస్ చేసుకుంటాం. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు సపోర్ట్ చేయడం కూడా తప్పే అంటున్నాం. సో అలాంటి వారితో పని చేయి అని అంటే ఎలా పని చేస్తారు? సో రాజీనామాలు పెట్టమని మేము ఎవరం అడగలేదు, వాళ్ళే పెట్టారు. వన్స్ రాజీనామా పెట్టిందంటే ఆ పోస్ట్ ఖాళీ, వాటికి ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి. అంటే మీరు అఫీషియల్ గా అన్నారు కదా, అఫీషియల్ గా చేస్తారు. ఏమన్నా అఫీషియల్ గా? ఇప్పుడు ఆ 10 మంది కూడా అఫీషియల్ గా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కి రాజీనామాలు ఇవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్ గా ఫెడరేషన్ కి ఇచ్చాము. ఫెడరేషన్ మళ్ళీ దాన్ని బ్యాక్ చేసి తీసేసుకోమని నేను తీసుకున్నాం. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్తున్నారు. అంటే అఫీషియల్ గా మీకు ఇవ్వలేదు కదా వాళ్ళు కూడా రాజీనామా. గతంలో కూడా ఇలాగనే వేరే బాడీలో ఉన్న వాళ్ళు ఇదే ఫెడరేషన్ కి రాజీనామాలు ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పారు? మీ అసోసియేషన్ లో ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం రాజీనామాలు తీసుకొని ఎందుకు మీటింగ్స్ పెడుతున్నారు? మీ అసోసియేషన్ లో వీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళు అదే అడుగుతున్న క్వశ్చన్. గత బాడీ రాజీనామాలు చేశారు, ఇదే 10 మంది రాజీనామాలు చేశారు. మరి అదే 10 మందిని ఫెడరేషన్ లో ఇచ్చినప్పుడు ఇది మీ సమస్య, మీరే పరిష్కరించుకోండి అని మా అసోసియేషన్ కి పంపించేశారు. ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసినా కూడా మాకు పంపించకుండా వాళ్ళే డీల్ చేస్తున్నారు. అంటే దీని వెనక ఏంటి అంటున్నా? మాకు పంపించాలి కదా, మా అసోసియేషన్ మీరే అంటున్నారు కదా, మాకు పంపించాలి కదా. ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎన్నికలు జరగకూడదు అని ఎక్కడ లేదు సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు కరెక్ట్ టైంకి మా పేపర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య ఫెడరేషన్ వారు ప్రతినిధుల ద్వారా లేదా కార్మిక శాఖ అధికారుల ద్వారా ఎన్నికలు జరుపుకోవాలి. అంతే తప్ప ఓన్లీ ఫెడరేషన్ ద్వారానే ఎన్నికలు జరుపుకోవాలని సార్. ఇవన్నీ కరెక్టేనండి. అంటే ఎవరైతే రాజీనామా చేశారో అసలు మేము డాన్స్ మాస్టర్ అసోసియేషన్కి మేము రాజీనామా ఇవ్వలేదు. మేము ఓన్లీ ఫెడరేషన్ వరకు వెళ్ళాము. ఫెడరేషన్ ఎందుకు మీరు రాజీనామా చేయడం అనేటువంటిది అనడంతో మా రాజీనామా వెనక్కి తీసేసుకున్నాం. మేము అసలు అసోసియేషన్లో రాజీనామా చేయలేదు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము మా అసోసియేషన్లో ఒక ఫ్రాడ్ జరిగింది సార్. మా దాంట్లో ఒక ఫ్రాడ్ జరిగింది. మేము ఆల్రెడీ దాన్ని జనరల్ బాడీలో పెట్టి మేము ప్రూవ్ చేసాము. అది వచ్చి మరి